నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా సులభంగా అర్థం చేసుకొని గుర్తుంచుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 10వ తరగతి బయాలజీలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండవ భాగమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలదీకరణ తల్లి శరీరానికి బయట కానీ అంతరంగంగా కానీ జరగవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తి అంటేనే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా జరుగుతుంది. అయితే ఇది కొన్నిసార్లు స్త్రీ శరీరం లోపల జరగవచ్చు, లేదా స్త్రీ శరీరం వెలుపల కూడా జరగవచ్చు. శరీరం బయట జరిగే దానిని బాహ్య ఫలదీకరణ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాము. అదే శరీరం లోపల జరిగే దాన్ని అంతర ఫలదీకరణ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం అన్నమాట. క్షీరదాల వంటి భూచర జీవుల్లో అండాలు శరీరంలో అంతర్గతంగా ఫలదీకరణ చెందుతాయి. తరువాత ఫలదీకరణ చెందిన అండం విభజన చెంది పిండంగా అభివృద్ధి చెందుతుంది. అంటే క్షీరదాలు ముఖ్యంగా భూమి మీద నివసించేటటువంటి జీవుల్లో అయితే అండాలు అనేవి శరీరంలో విడుదలవుతాయి, శరీరంలోనే ఫలదీకరణ జరుగుతాయి. సో ప్రారంభంలో మనకి ఫలదీకరణ చెందిన తర్వాత దాన్ని సంయుక్త బీజము జైగోట్ అంటాము. జైగోట్ అనేది తర్వాత మనకి ఏమవుతుంది, అభివృద్ధి చెంది పిండంగా మారుతుంది. చాలా వరకు చేపలు ఉభయచరాల్లో మనకి బాహ్య ఫలదీకరణ కనిపిస్తుంది. అంటే చేపల్లో కానీ ఉభయచరాల్లో మనం చెప్పుకుంటే కప్పలో కానీ మనకి బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలో విడుదల చేస్తుంది. అదేవిధంగా పురుష జీవి మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలను నీటిలో విడుదల చేస్తుంది. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది కాబట్టి స్త్రీ పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఇలా ఎందుకు విడుదల చేస్తాయంటే ఏ కొద్ది మాత్రమే ఫలదీకరణ జరుగుతాయి. ఎందుకు ప్రకృతి నియంత్రిస్తుంది అనమాట. కాబట్టి ఏ కొద్ది మాత్రమైన ఫలదీకరణ జరిగి కొత్త జీవులు రాకపోవా అనే ఆలోచనతో ఎక్కువ సంఖ్యలో మీకు అండాలు శుక్రకణాలు విడుదలవుతాయి అన్నమాట. క్షీరదాల విషయంలో ముఖ్యంగా మానవుల్లో ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి అంగాలు పురుషుల్లోనూ స్త్రీలోనూ అభివృద్ధి చెంది ఉంటాయి. స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ మనకి ప్రత్యేకమైనటువంటి అంగాలు అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా ముష్కాలు, శుక్రవాహికలు, పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథితో కూడిన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటే స్త్రీ బీజకోశం, అండవాహిక, దీన్ని మనం ఫాలోపియన్ నాళం అని పిలుస్తాం. గర్భాశయము, యోనితో కూడినటువంటి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. ఇక జరాయువు క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి. ఇక మానవుడి గురించి మాట్లాడదాం. అన్ని క్షీరదాల మాదిరిగానే మానవుల్లో కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇందులో చూసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తిలో ఒక జత ముష్కాలు ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా ఒక జత ముష్కాలు, తర్వాత ఒక జత శుక్రనాళికలు, ముష్కాలలో ఉత్పత్తి అయినటువంటి శుక్ర కణాలను తీసుకువెళ్ళడానికి శుక్రవాహికలు, ఒక జత ఎపిడిడిమస్ అంటే ఇక్కడ మనకు చూసారు కదా, ఈ ముష్కం పైన మీకు ఏదో ఒక బుడిపి లాంటి నిర్మాణం ఉంది కదా, దీన్నే మనం ఏమని పిలుస్తాం, ఎపిడిడిమస్ అంటాం. అలాగే ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలన నాళములు, అలాగే ఒక పౌరుష గ్రంథి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది పౌరుష గ్రంథి అంటారు. అంతేకాకుండా ఒక జత కౌపర్ గ్రంథులు అండి. అంటే ఇక్కడ మనకి ఇమేజ్లో మనకి కౌపర్ గ్రంథులు మీకు చూపించరు. నిజానికి ఆ కౌపర్ గ్రంథులు ఎక్కడుంటాయంటే మీకు ఇక్కడ ఏదైతే మనకి పౌరుష గ్రంథి ఉందో ఈ పౌరుష గ్రంథి భాగంలో మనకి ఒక చిన్న కొండెం వంటి నిర్మాణంతో అతుక్కొని ఉంటాయన్నమాట. వీటినే మనం ఏమని పిలుస్తాం, కౌపర గ్రంథులు అని పిలుస్తాం అనమాట. మనకి టెక్స్ట్ బుక్ల ఇమేజ్లో కనిపించదు అది. ఒక మూత, అలాగే ఒక మూత్ర జననేంద్రియ నాళం, దీన్ని ప్రశేకం అంటాం. అంటే ఏదైతే చివరిగా ఉందో పెనిస్ అంటాం కదండి, ఈ భాగం అనమాట. ఈ భాగాన్ని మనం ప్రశేకము అని పిలుస్తాం. ఓకే, ఇక ఒక్కొక్క భాగం యొక్క విధేంటో చూద్దాం. ముందుగా ముష్కాలు శరీర కుహరం బయట సంచి వంటి ముష్కగొనలో ఉంటాయి. ప్రతి ముష్కంలో బాగా మెలికలు తిరిగిన శుక్రోత్పాదిక నాళికలు ఉంటాయి. ఇవి క్షయకరణ విభజన ద్వారా శుక్రోత్పాదిక నాళికల్లో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి. అంటే మీకు ఎప్పుడు అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి, శరీరం మొత్తం మీకు సమవిభజన జరిగితే కేవలం
ఎక్కడైతే ప్రత్యుత్పత్తి అంగాలు ఉంటాయో అంటే సంయోగ బీజాలు మనకి బీజ కణాలను ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో అక్కడ మీకు క్షయకణ విభజన పెట్టుకోండి. ఎందుకంటే అక్కడే మనకి ఏమవుతాయంటే ప్రతిసారి కూడా క్రోమోజోముల సంఖ్యను తగ్గించాల్సి వస్తుందన్నమాట. ముష్కాలలో టెస్టోస్టిరాన్ పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ముష్కాలు శరీర కుహరం బయట కోశాల్లో ఎందుకు ఉంటాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పురుషుడికి ఉండే ముష్కాలు శరీరం వెలుపల ఉంటాయి. ఎందుకంటే ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుండి 2.5 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే 2 నుండి 2.5 డిగ్రీలు బాడీ కన్నా తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఒకవేళ బాడీ ఈక్వల్ టెంపరేచర్ ఉంటే శుక్ర కణాలు అంటే కణాలను ఉత్పత్తి చేసే శుక్రనాళికలు డ్యామేజ్ అవుతాయి. ఇక శుక్రనాళికలు చూద్దాం. వాస ఎఫరెన్షియా అంటారు వీటిని. శుక్రోత్పత్తిక నాళికలు శుక్రనాళికల్లోనికి తెరుచుకుంటూ శుక్రనాళికలు శుక్ర కణాలను ఉత్పత్తి చేసి ఎపిడిడిమిస్లోకి తీసుకువెళ్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ముడతలు దిగినటువంటి శుక్రనాళికలు ఏవైతే ఉన్నాయో ఈ లోపలికి అటువంటి నిర్మాణం మనం చెప్పుకోవచ్చు. మీరు ఎపిడిడిమిస్లోకి విడుదల చేస్తాయి అన్నమాట. ఇక ఎపిడిడిమిస్ శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోకి తెరుచుకుంటూ ఇది బాగా మెలికలు తిరిగిన నాళం. ఇక్కడ ముష్కానికి పరభాగం ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతాడండి, శుక్ర కణాలు తాత్కాలికంగా ఎక్కడ నిల్వ ఉంటాయి అని ప్రశ్న అడుగుతాడు ఎపిడిడిమిస్ అండి. ఓకేనా, శుక్ర కణాలు ఒకసారి ఉత్పత్తి అయిన తర్వాత తాత్కాలికంగా ఎక్కడ నిల్వ ఉంటాయి ఎపిడిడిమస్ అనమాట. ఇక తర్వాత శుక్రవాహికలు వాస డిఫరెన్షియా అనమాట. అది ఎఫరెన్షియా ఉత్పత్తి చేస్తాయి, డిఫరెన్షియా క్యారీ చేస్తాయి. ప్రతి ఎపిడిడిమస్ నుండి ఒక శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. ఇది ముష్కగోని నుండి శరీర గృహంలోకి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. అయితే మనకి ఎప్పుడైనా సరే ఏదైతే ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ అంటాం కదా, మనం వ్యాసెక్టమీ చేసుకున్నట్లయితే ఈ శుక్రవాహికల్ని కత్తిరిస్తారనమాట. ఇక ఈ మొత్తం శుక్రవాహికలు ఏం చేస్తే శుక్ర కణాలను తీసుకుని వెళ్ళి మనకి మూత్రనాళికను చుట్టి వస్తుందన్నమాట. అంటే మనకి ఏముంది ఇక్కడ చూసారా, మనకి చూసుకోండి ఒకసారి. శుక్రవాహికలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక మనకి బ్లాడర్ ఉంది కదా, ఈ నిర్మాణం బ్లాడర్. ఓకేనా, దీన్ని చుట్టుకొని వస్తుందన్నమాట. ఇక తర్వాత శుక్రగ్రాహికలు. ఈ ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలోకి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. ఇక్కడ మనకేమవుతుందంటే శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి బయటకు విడుదలైన తర్వాత శుక్ర కణాలకు ఈ ద్రవం పోషణ ఇస్తుంది. శుక్రగ్రాహికల నుండి విడుదలైనటువంటి అంటే శుక్రవాహికల ద్వారా వచ్చినటువంటి శుక్ర కణాలు శుక్రగ్రాహిలకు వస్తాయి. ఇక్కడ వాటికి శక్తిని ఇవ్వడం కోసం ఏమవుతుందంటే ఒక ద్రవం అయితే మనకి ఉత్పత్తి అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, శుక్రద్రవము అంటాము. ఓకేనండి. తర్వాత ఎగ్జెక్టరీ డక్ట్ స్ఖలన నాళము. శుక్రవాహికలు శుక్రగ్రాహికలు నాళం కలిసి తరువాత ఒక స్ఖలన నాళం అంటారు, అంటే ఏర్పడుతుందన్నమాట. ఈ 2 స్ఖలన నాళాలు పౌరుష గంధ మధ్యలో కలిసి ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. వీటిని ఒకసారి చూద్దాం. ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేమున్నాయి, శుక్రగ్రాహికలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా జత శుక్రగ్రాహికలు ఏమవుతాయి, శుక్ర కణాలను సేకరించి ఆ రెండింటిని కలిపి ఒక చిన్న పైపులా ఉంటుంది. దీన్నే మనకేమవుతుంది, వాహికల ద్వారా ఇక్కడ మధ్యలో ఉండేటటువంటి ఈ గ్రంథిని మనం పౌరుష గ్రంథి అంటాం. ఈ పౌరుష గ్రంథిలోకి మొత్తం శుక్ర కణాలను పంపించడం అయితే జరుగుతుంది. ఈ 2 కలిసి ఏమవుతుంది చెప్పండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రగ్రాహికల నుండి పౌరుష గ్రంథిలోకి శుక్ర కణాలు అంటే శుక్రం అని చెప్తున్నాం, శుక్ర ద్రవము శుక్ర కణాలు కలిసిన ద్రవాన్ని తీసుకొచ్చే నాళాలని మనం ఏమంటాం, స్ఖలన నాళాలు అంటారు. ఓకేనా, ఇక్కడ బొమ్మలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ప్రశ్న మనకు అడిగాడు, ఇక్కడ టెంపరీగా ఉంటే శుక్రగ్రాహికలు ఏమవుతాయి, ఒక నాళం ద్వారా వచ్చి మనకి పౌరుష గ్రంథి వద్ద కలుసుకుంటాయి. ఆ నాళాన్ని మనం ఏమంటాం, స్ఖలన నాళం అంటాం. ఓకేనండి. పౌరుష గ్రంథి, దీన్ని ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం. పౌరుష గ్రంథి స్రావాలు ప్రసేకంలోనికి అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. ఈ స్రావాలు శుక్ర కణాలను ఉత్తేజపరచడంతో పాటు పోషణ కూడా ఉపయోగపడతాయి. చూడండి, పోషణకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పారనమాట. నిజానికి ఇక్కడ వరకు కూడా మనకేమైంది, లిక్విడ్ మాత్రమే వచ్చింది. ఇదంతా కూడా పల్చని ద్రవంలా ఉంటుంది. ఇక్కడ సాఫ్ట్ జారుడు గుణం అయితే ఇంకా రాలేదు. మనకి శుక్రం ఏదైతే తీసుకుంటామో అది ఎప్పుడు చూసినా కూడా మనకి పల్చగా
జిగటగా ఉంటూ జారుడు లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే శుక్రకణాలు అనేవి తేలిగ్గా మనకి ప్రవేశించడం కోసం. కానీ ఇప్పటి వరకు మీకు ద్రవంగానే వచ్చింది. పౌరుష గ్రంథి ఏం చేస్తుంది? దాని ద్వారా వచ్చే స్రవాలు అనేవి శుక్రకణాలను ఉత్తేజపరుస్తుంది. కొద్ది మొత్తంలో వాటిని పోషణ కూడా ఇస్తుంది. ఇప్పుడు పోషణ ఇవ్వడానికి మనకు 2 వచ్చాయి. ఒకటి శుక్రద్రవం వచ్చింది, రెండోది పౌరుష గ్రంథి నుండి వచ్చేటటువంటి ద్రవాలు కూడా వచ్చాయన్నమాట. ఇక తర్వాత కౌపర్ గ్లాండ్ అండి. ఈ బొమ్మలో మీకు కనిపించదని చెప్పాం. చిన్న బఠానగింజ పరిమాణంలో ఉంటూ ఒక సన్నని పైపుల ద్వారా కలపబడి ఉంటాయి. ఈ గ్రంథులు స్రావం ప్రశేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు తేలిగ్గా జారిపోవడానికి అవసరమయ్యే నునుపుదనాన్ని కలిగిస్తాయి. అంటే ఈ కౌపర్ గ్లాండ్ నుండి వచ్చేటటువంటి స్రావాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆమ్లత్వం అనేది లేకుండా న్యూట్రలైజ్ చేయడానికి, అంతేకాకుండా శుక్రకణాలకి కావాల్సినటువంటి జారుడు లక్షణాన్ని, ఈ నునుపుదనాన్ని ఈ కౌపర్ గ్లాండ్ నుంచే ద్రవాలు అయితే వస్తాయన్నమాట. మగవారిలో ప్రశేకం అండి. మగవారిలో ఇది మూత్రము శుక్రకణాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. కనుక దీనినే మూత్ర జననేంద్రియ నాళం అని పిలుస్తామండి. అంటే శరీరాన్ని బయటికి మూత్రమును ఏ మార్గంలో అయితే మనం విడిచిపెడతామో ఆ భాగం అనమాట. ఇక శుక్రకణాల ప్రయాణ మార్గం. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడమస్, శుక్రవాహికలు, స్ఖలననాళము, ప్రశేకం. అంటే శుక్రకణాల యొక్క మార్గం చూడండి. ముందు శుక్రోత్పాదక నాళికల దగ్గర శైకన విభజన చెంది శుక్రనాళికలు వస్తాయి. తాత్కాలికంగా ఎపిడిడమస్లో నిల్వ ఉంటాయి. తర్వాత శుక్రవాహికలకు వస్తాయి. శుక్రవాహికలో వచ్చి శుక్రగ్రాహికల్లో ఉంటాయి. శుక్రగ్రాహికల్లో తాత్కాలికంగా ఉంటాయి. అక్కడ నుండి మళ్ళీ స్ఖలననాళంకి వస్తాయి. స్ఖలననాళం నుండి ఎక్కడికి వస్తాయి? మనకి కౌపర్ గ్లాండ్కి వస్తుంది. కౌపర్ గ్లాండ్ నుండి ఎక్కడికి వస్తుంది? ప్రశేకంలోకి వస్తుంది అనమాట. ఇది వరుస క్రమం. ఇక శుక్రకణం గురించి మాట్లాడుకుందాం. శుక్రకణము ఎక్రోజోమ్ మరియు కేంద్రకం కలిగిన తల ఉంటుంది. శుక్రకణము అండములోనికి ప్రవేశించడానికి ఈ ఎక్రోజోమ్ అనేది తోడ్పడుతుంది. మధ్యలో ఉండే పురుష కేంద్రకం అలాగే స్త్రీ కేంద్రకంతో కలుస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకి శుక్రకణం చూసుకుంటే ముందులా మనకి ఏం కనిపిస్తుంది? ఎక్రోజోమ్ అనే పదార్థం కనిపిస్తుంది. దీని యొక్క విధి ఏంటంటే అండాన్ని చేరుకునేటప్పుడు అండం చుట్టూ ఉండేటటువంటి త్వచాన్ని కరిగించడంలో ఇది సహాయం చేస్తుంది. ఇక ఏదైతే ఉందో పురుష కేంద్రకం ఏదైతే ఉందో అంటే పురుషుడి నుండి వచ్చేటప్పుడు వీళ్ళు తినేటువంటి క్రోమోజోములు కానీ మిగతా దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి ఫలదీకరణకు అవసరమైనటువంటి మొత్తం మెటీరియల్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం తల అంటాం. ఇక రెండవది మొండెం అండి. ఈ మెడ లేదా మెడ తర్వాత వచ్చే మొండెం భాగంలో మనకి ఏముంటుందంటే ఎక్కువగా మైటోకాండ్రియాలు ఉంటాయి మధ్య భాగంలో. ఇవి కణం కదలడానికి కావాల్సిన శక్తి ఇస్తాయి. అలాగే ఒక పొడవాటి తోక అయితే ఉంటుంది. ఈ తోక దిశ మార్చుకోవడంలోనూ చలించడంలోనూ సహాయం చేస్తాయి. ఇది శుక్రకణం గురించి. ఇంకా మనం డీటెయిల్గా వెళ్దాం. శుక్రకణం తల మధ్య భాగం మెడలో కలుపబడి ఉంటుంది. మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి అవసరమైనటువంటి శక్తినిస్తాయి. తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవాలు చూడండి. ఇక్కడ శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం పౌరుష గ్రంథి స్రావాలు, కౌపర్ గ్రంథి స్రావాలు కలిపిన మొత్తాన్ని సెమినల్ ప్లాజ్మా అంటారు. ఈ సెమినల్ ప్లాజ్మాని శుక్ర కణాలు కలిపితే శుక్రము అంటారు, సీమెన్ అంటారు. చూసారు కదా, మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి శుక్ర కణాలను మీరు బయటకు తీసేశారనుకోండి, అక్కడ శుక్రగ్రాహికలో ఒక ద్రవం వస్తుంది, పౌరుష గ్రంథిలో ఒక ద్రావం వస్తుంది, కౌపర్ గ్రంథిలో కూడా ఒక ద్రావం వస్తుంది. ఈ 3 ద్రవాలని కలిపి మనం సెమినల్ ప్లాజా అంటాము. ఓకేనా. ఆ శుక్ర కణాలు కానీ ఆ ద్రవాన్ని కలిపామనుకోండి, అప్పుడు సీమెన్ అంటాం అనమాట. పురుషజీవి శరీరం నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని స్ఖలనము అని పిలుస్తాం అనమాట. సాధారణ ఫలదీకరణకు శుక్రకణంలో 60% సరైన ఆకారము పరిమాణం ఉండాలన్నమాట. కనీసం 40% వేగంగా చెలించేలా ఉండాలి. పురుషుల్లో 13 నుండి 14 సంవత్సరాల వయసులో ప్రారంభంలో శుక్రోత్పత్తి ప్రారంభమవుతూ చివరి వరకు అంటే వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అయితే వయసు మళ్ళీ కొద్దీ శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతూ పోతుంది. అంటే ఫలదీకరణలో జరగాలంటే శుక్రకణాల్లో 60% సరైన ఆకారము పరిమాణం ఉండాలి, 40% వేగంగా చెలించేటట్లుగా ఉండాలి. ఇక తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు వద్దామండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయము, బాహ్య జననేంద్రియము అనేవి ముఖ్యమైన భాగాలు ఉంటాయి. క్రియాత్మకమైన క్షీరగ్రంథులు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా పరిగణించబడతాయి. ఇక ఒక్కొక్క భాగాన్ని చూసుకున్నట్లయితే ఉదర కుహరంలో
ఒక జత అండాలు కలిగి ఉంటాయి. స్త్రీ బీజకోశ పుటికలతో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు అంటారు. ఈ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. శేఖరణ విభజన తరువాత ప్రతి పుటికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వ చెందినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గము అంటాము. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఈ రెండు వైపులో కూడా కనిపిస్తున్నవి మీకు అండాశయాలు చూస్తున్నారు కదా. వీటినే స్త్రీ బీజ కోశాలు లేదా అండాశయాలు అని పిలుస్తాం. దీన్ని మనం కట్ చేసి చూసినట్లయితే మనకి దానిమ్మ పండు ఆకారంలో చిన్న చిన్నగా మనకి నీటి బుడగల వంటి నిర్మాణం కనిపిస్తుంది. అయితే ఒక్కొక్కటి ప్రతిసారి కూడా ఒకటి మాత్రమే అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే రెండు వైపులు ఉండేటటువంటి అండాశయాల్లో కూడాను కేవలం ఒక్క అండం మాత్రమే అభివృద్ధి చెంది పుట్టిక పగిలి బయటికి రావడం జరుగుతుంది. దీన్ని అండోత్సర్గం అంటాం. ఇక స్త్రీ బీజ వాహిక సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్య ముఖం ద్వారా బీజవాహికలోకి ప్రవేశిస్తాయి. ఈ స్త్రీ బీజ వాహిక స్త్రీ బీజ కోశం పక్క నుండి బయలుదేరి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఉందో అండాశయాలు ఉన్నాయి. అండాశయాల చుట్టూ కూడా ఒక గరాటు వంటి నిర్మాణంతో మనకి ఏం కనిపిస్తుంది, ఒక ప్రత్యేక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. వెంటనే ఎప్పుడైతే అండం రిలీజ్ అయిందో వాటిని ఇవి క్యాచ్ చేసుకోవడానికి గాను ఒక గరాటు వంటి తెరిచి ఉన్న గరాటు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అండం స్త్రీ బీజ వాహిక ద్వారా చలిస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణ జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. అంటే ఈ విడుదలైనటువంటి అండకణం అనేది ఏమవుతుంది, నెమ్మదిగా చలించి ఈ ఫాలోపియన్ ట్యూబ్ అంటాము. ఈ ట్యూబ్లో మనకి కలవడం జరుగుతుంది. అదే సమయంలో అది అలా చలించే సమయంలో ఎప్పుడైనా సరే శుక్రకణం కానీ ప్రవేశించి దాన్ని కలిస్తే అప్పుడు మనకి ఫలదీకరణ జరుగుతుంది. అంటే ఫలదీకరణ అనేది మీకు ఎక్కడ జరిగింది, ఫాలోపియన్ ట్యూబ్ స్త్రీ బీజ వాహికలో మీకు ఫలదీకరణ జరుగుతుంది. అయితే శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తర్వాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షేకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది. ఫలదీకరణ తరువాత అండం సంయుక్త బీజంగా మారుతుంది. అంటే అండం ఎప్పుడైతే క్షేకరణ విభజన జరిగిందో ఈ క్షేకరణ విభజన జరిగినటువంటి అండం అనేది రెండోసారి క్షేకరణ విభజన జరిగి అక్కడ మనకేమవుతుంది చూడండి, రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షేకరణ విభజన యొక్క రెండవ దశ పూర్తవుతుందన్నమాట. ఇలా రెండవసారి క్షేకరణ విభజన జరిగిన తర్వాత ఏమవుతుంది, రెండూ కలిసి మనకి ఏమవుతాయి, ఒక సంయుక్త బీజంగా ఏర్పడతాయి, జైగోట్. చాలామంది అభ్యర్థులకి క్షేకరణ విభజన అదేవిధంగా సమవిభజన పైన సందేహం ఉంటుంది. పాఠం చివరిలో మనకి దాని గురించి కూడా కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సంయుక్త బీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజన చెందడం మొదలవుతుంది. ఎప్పుడైతే మీకు ఫాలోపియన్ ట్యూబ్లో జైగోట్ ఫామ్ అయిందో అది నెమ్మదిగా ఏమవుతుంది, గర్భాశయానికి చేరడానికి కదులుతుందన్నమాట. అలా కదులుతున్నప్పుడే ఏమవుతుంది, దాంట్లో సమవిభజన ప్రారంభమైపోతుంది. గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజము కణాల బంతిగా మారుతుంది. అంటే అనేక సార్లు సమవిభజన చెంది ఒక కణాల బంతిగా ఏర్పడుతుందన్నమాట. ఇక తర్వాత గర్భాశయం ఇది తలక్రిందులైనటువంటి బేరీ పండు పియర్ ఆకారంలో ఉంటుంది. గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం ఉంటుంది. లోపల పొరను చూసారు కదా, ఈ లోపల ఉండేటటువంటి ఈ పొరను మనం ఎండోమెట్రియం అంటాం. ఋతుచక్రం తర్వాత ఈ పొరలు మందం క్రమంగా పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. అంటే మనకు ఋతుచక్రం గురించి చెప్పేటప్పుడు మనం చెప్తామండి, ఎప్పుడైతే ఒకసారి ఋతుచక్రం అనేది అంటే ఒకసారి జరిగిపోయింది అనుకోండి, జరిగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ అనమాట. మొదటి రోజు నుండి కూడా ఎప్పుడైతే నశించిపోయిన అండం అనేది శరీరం నుండి బయటకు పోయిందో మళ్ళీ ఋతుచక్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఋతుచక్రం ప్రారంభమయ్యేటప్పుడు అండం అనేది అభివృద్ధి చెందడానికి మనకి 14 రోజుల నుండి 12 రోజులు టైం పడుతుంది. ఇలా అభివృద్ధి చెందే సమయంలోనే ఇక్కడ మీకు ఏమవుతుంది, గర్భాశయం గోడలు అనేవి నెమ్మదిగా గట్టిపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ గట్టిపడడం వల్ల ఒక పొర అయితే ఏర్పడుతుంది. ఆ పొరనే మనం ఎండోమెట్రియం అంటాం అన్నమాట.
ఓకే. ఎండోమెట్రియం లేయర్ అనేది ఒకవేళ ఫలదీకరణ జరిగితే పిండాన్ని స్వీకరించడానికి ముందస్తుగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక అమరికను గుర్తుపెట్టుకోండి. ఫలదీకరణ జరగకపోయినట్లయితే ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది. ఫలదీకరణ జరిగినట్లయితే ఈ పొర మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తూ మరియు వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది మీకు పూర్తిగా మనకి పిండానికి కావాల్సినటువంటి ఆధారంగా మారిపోతుంది. ఫలదీకరణ చెందిన అండం స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ ఉన్న సమయంలో సమవిభజన జరిగి చివరకు గర్భాశయ కూడ్యంలో ఉన్న మృదు కణజాలానికి అతుక్కుంటుంది. ఫలదీకరణ జరిగిన తర్వాత అండం అనేది ఒక బంతిలా మారుతుందని చెప్పాం కదా, సంయుక్త బీజం అనేది అలా వచ్చి మీకు గర్భాశయానికి అతుక్కుంటుంది. ఇలా అతుక్కునే వెంటనే గర్భాశయం లోపల గోడలకు పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. సింపుల్ అండి, గర్భాశయ గోడలకు వచ్చి పిండం అతుక్కుంది, దీన్నే పిండ ప్రతిస్థాపన అంటాం అన్నమాట. తర్వాత పిండంలో కొన్ని కణాలు పిండ కణానికి పోషణ, రక్షణ, ఆధారానికి ఇవ్వడానికి వీలుగా వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి. అవి 1 పరాయువు, 2 అలిందము, 3 సొనసంచి. ఈ 3 కూడా మారుతాయి. ముందుగా పరాయువు గురించి మాట్లాడుకుందాం. పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని మనం పరాయువు అంటాము. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ళ వంటి నిర్మాణాలు గర్భాశయ మృదు కణజాలంలోకి పెరుగుతాయి. క్రమేపీ గర్భాశయ కుడ్యంలో పాతుకున్న ఈ వేళ్ళు వంటి నిర్మాణాలు చుట్టూ వేగంగా ఏర్పడతాయి. అంటే ముందుగా ఏదైతే మనకు పిండం ఏర్పడిందో పిండం చుట్టూ కూడా ఏర్పడినటువంటి త్వచం చిన్న వేళ్ళు వంటి నిర్మాణంతో గర్భాశయం యొక్క మృదు కణజాలానికి అతుక్కోవడం జరుగుతుంది. ఈ వేళ్ళు అనేవి క్రమేపీ బలంగా మనకి ఒక సన్నని నాళాల వంటి నిర్మాణంగా ఏర్పడతాయి. పరాయువు కణజాలం దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలంతో కలిసి జరాయువు లేదా మాయ ప్లాసెంటాని ఏర్పరుస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా వేలు వంటి నిర్మాణం అనేది పూర్తిగా ఏమవుతుంది, ఒక నాళంగా మారిపోయి దానికి కావలసినటువంటి పోషకాలు ఇవ్వడానికి గాను జరాయువు లేదా మాయగా ఏర్పడుతుందన్నమాట. పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగి సుమారు 12 వారాలు అంటే మనకు 3 నెలల్లో ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. అంటే ఇద్దరిలో కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఒకలా ఉండదు. తల్లికి పిల్లలకి మధ్యలో ఉండేటటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఒక పలుచని త్వచం తర్వాత వేరు చేయబడి ఉంటుంది. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి. అంటే తల్లి నుండి బిడ్డకు, బిడ్డ నుండి తల్లికి విసరణ పద్ధతిలోనే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అనేవి మనకి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఇక తర్వాత ఉంది ఉల్బం. పిండానికి చుట్టూ ఉల్బం అనే మరొక పిండ త్వచం తనంతట తానే పెరుగుతుంది. ఈ ఉల్బం లోపల కుహరం ఉల్బక ద్రవం లేదా ఉమ్ము నీరుతో నిండుతుంది. అంటే ఉల్బకం చుట్టూ కూడా ఒక నీరు లాంటిది మనకి ఏర్పడుతుంది. దీన్ని ఉల్బక ద్రవం అంటారు. ఉల్బక కుహరం ద్రవంతో అభివృద్ధి చెందుతున్న పిండానికి ఈ ద్రవం తేమను అందించడమే కాకుండా చిన్న యాంత్రిక అగాధాల నుండి రక్షణ కల్పిస్తుంది. అంటే రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు పొట్ట మీద అంటే గర్భం మీద ఏదైనా దెబ్బలు తగిలాయి అనుకోండి, ఆ దెబ్బలు అనేవి బిడ్డ వరకు చేరకుండా ఈ ఉల్బక ద్రవం అనేది మనకు అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాతది అలిందం. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని అలిందము అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. ఓకేనండి. సొనసంచి, ఉల్బపు ముడతల అంచుల్లో ఎలంటోయియస్ కాడ వంటి కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాలు ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ మనకి తల్లి గర్భాశయానికి అదేవిధంగా ఏదైతే పిల్లలకు కనెక్ట్ చేసేటటువంటి ఏదైతే మాయ ఉందో, జరాయువు ఉందో, ఈ 2 కలిసి ఉంటాయన్నమాట. ఈ రెండింటిని రక్షిస్తూ, ఓకేనా, జరాయువుతో కలిపే నాళాన్ని రక్షిస్తూ ఒక దృఢమైనటువంటి మరొక కవచంలా లేయర్ ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం, నాభి రుజ్జువు అంటాం అనమాట. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషకాలు
అందివ్వబడతాయి. సో అవుట్ మోస్ట్ లేయర్ని మనం సింపుల్గా నాభిరుజ్యం అనొచ్చు. ఇక సొన సంచి, ఇది ద్రవంతో నిండినట్టి సంచి వంటి పొర. జరాయువు నిర్మాణంలో దీనికి ప్రత్యేకమైన విధి ఏమి లేదు. ఈ విధంగా పిండం జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవి మనకుండే భాగాలు. గర్భధారణ జరిగిన 3 నెలల నుండి పిండాన్ని మనం భ్రూణము అని పిలుస్తాము. పూర్తిగా అభివృద్ధి చెందిన దాన్ని మనం 9 నెలల నుండి 280 రోజులు అంటే 270 డేస్ ఆ 280 డేస్ అంటాము. దీన్నే గర్భావధి కాలము అంటాం. పూర్తిగా బిడ్డగా మారడానికి మనం పట్టే కాలాన్ని గర్భావధి కాలం అంటాం. గెస్టేషన్ పీరియడ్ అంటాం. ఇది ఒక్కొక్క జంతువు యొక్క స్థాయి పరిమాణం బట్టి మారుతూ ఉంటుంది. మనిషిలో అయితే 280 రోజులు. అదే పిల్లి కుక్క తీసుకున్నట్లయితే మీకు 63 రోజులు, గుర్రంకి అయితే 330 రోజులు, ఆవు అయితే 280 రోజులు, ఎలుకలు మరియు చుంచులకైతే 20 నుండి 22 రోజులు. ఈ విధంగా మనకి ఒక్కొక్క జీవికి ఒక్కోలా మనకి గెస్టేషన్ పీరియడ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత మనకు ఉండేది శిశు జననం. గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణం పెరుగుతూ పిండంగా పెరిగి మనకి ఏమవుతుంది, రూపుదాల్చుకుంటుంది. ఓకేనా. భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. సాధారణంగా ఫలదీకరణ జరిగిన 9 నెలలకు గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కింది వైపుకు అలాగే గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రసవం చాలా కష్టం. శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలు పూర్తిగా తెలియదు. దీనిని ఒక సంక్లిష్టమైన దిగ్విన్యాసంగా భావిస్తారు. శిశు జననం గర్భాశయ కండర త్వచాలు సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. అంటే గర్భాశయంలో ఉండేటటువంటి ముఖద్వారంలో ఉండే కండరాలు సంకోచించడం, సడలడం జరుగుతుందన్నమాట. ఈ చర్యల వల్ల పురిటి నొప్పులుగా మనం భావిస్తాం. ఎందుకంటే గర్భాశయ ద్వారం పైన ప్రభావం పడడం వల్ల మనకి ఈ పురిటి నొప్పులుగా మనం భావిస్తాం. ముందుగా గర్భాశయ కండర సంకోచం సడలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్య కుల్య అయినటువంటి యోని వైపు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తుంది. పురిటి నొప్పులు అంటే ఆ శిశువుని నెమ్మదిగా ఎక్కడైతే మనం చెప్పుకొచ్చామో బాహ్య అంటే బయటకు వెలుపలకు వచ్చే మార్గం ఏదైతే ఉందో అక్కడ చేర్చడానికి ప్రయత్నిస్తాయి. ఈ దశలో శిశువును ఆవరించి ఉన్న ఉల్బం పగిలి అందులో ద్రవ పదార్థాలు బయటకు వస్తాయి. ప్రసవం సరైన విధానంలో జరుగుతుంది అనడానికి ఇది ఒక సరైన సంకేతం. అంటే ప్రసవం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అనమాట. అంటే ఏంటంటే ఏదైతే ఉల్బం పగిలి ఉల్బక ద్రవం బయటకు రావడం, అప్పుడు గర్భాశయ కండరాలు సంకోచాలు బలంగా అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోకి నెట్టబడుతుంది. అదే సమయంలో లోపల ఉండేటటువంటి మన కండరాలు అయితే ఏవైతే ఉన్నాయో గర్భాశయ కండరాలు ఒక క్రమ పద్ధతిలో అవి సంకోచించి బలంగా బయటకైతే శిశువును నెట్టడం అయితే జరుగుతుంది. శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరుజువును వైద్యులు కత్తిరించి వేరు చేస్తారు. శిశువుతో ఉన్న నాభిరుజువు యొక్క చిన్న భాగం కృషించుకుపోయి కొద్ది రోజుల్లోనే ఊడిపోతుంది. ఈ భాగాన్ని మనం నాభి అని పిలుస్తాము. నాభిరుజువు అనేది శిశువు నుండి కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. శిశు జననం తర్వాత గర్భాశయ కండరాల సంకోచం జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతాయి. అంటే ఎప్పుడైతే మీకు శిశువు జన్మించిందో దాన్ని మనం ఏమని పిలుస్తాం, సింపుల్గా బొడ్డుతాడు అంటాము, కత్తిరించి తీసేస్తారు. కానీ దాన్ని మనం ఏమని పిలుస్తాము, జరాయువు అని పిలిచాము. మరి దాని యొక్క కొనసాగింపే భాగం లోపల గర్భాశయానికి అతుక్కునే ఉంటుంది. కానీ లోపల ఉండేటటువంటి గర్భాశయ కండరాలు అనేవి సంకోచిస్తూ సడలుతూ ఆ జరాయువును పూర్తిగా అసలు గర్భాశయంలో ఎటువంటి అతుక్కునేది లేకుండా మొత్తాన్ని బయటికి పంపించడం జరుగుతుంది. దీనినే జననాంతరం అంటారు. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తనగ్రంథుల్లో ప్రోగవుతుంది. వీటిని మనం ఏమని పిలుస్తాం, మురుపాలు అంటాం లేదా ప్రథమ స్తన్యం అని పిలుస్తాం అనమాట. అంటే ఇది అంతా కూడా మనకి హార్మోన్ చేత నియంత్రించబడుతుంది. అంటే గర్భావధి చివరి దశలో అంటే శిశు జననానికి కొద్ది
రోజుల ముందు స్తనగ్రంథుల్లో మనకి ఏమవుతుంది, శోషరసం లాంటి ఒక ద్రవం పోగవుతుంది. నిజానికి వీటిని ప్రథమ స్తన్యం అంటాం, ముర్రు పాలు అని పిలుస్తాం అనమాట. ఇవి నెమ్మదిగా చూస్తే మనకి పాలు ఆకారం అంటే రంగు అనేది మనకి కనిపించదు, నెమ్మదిగా మార్పులు లోనవుతుంది. శిశు జననం తర్వాత కొద్ది రోజులు స్తనగ్రంథులు మురుపాలను స్రవిస్తాయి. ఇవి మనకి కాస్త పసుపచ్చ రంగులో ఉంటాయి. నవజాత శిశువులో వ్యాధి నిరోధకత పెంచడానికి ఇది అత్యావశ్యకము. పిల్లల్లో రోగ నిరోధకత పెరగాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత సాధారణమైన పాలు స్రవించబడతాయి. శిశు జననం అనంతరం క్షీరోత్పత్తి అయి ఆగిన తర్వాత ఋతుచక్రం మరలా ప్రారంభమవుతుంది. ఓకేనా. కొన్నిసార్లు అండోత్సర్గము, ఫలదీకరణము, గర్భం దాల్చుట, క్షీరోత్పత్తి జరిగే సమయంలో కూడా జరుగుతుంది. అంటే అండోత్సర్గం అనేది క్షీరోత్పత్తి జరుగుతున్నప్పుడు కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక మాట చెప్పారు ఏంటంటే, తిరిగి ఋతుచక్రం వచ్చేటప్పుడు క్షీరోత్పత్తి ఆగిపోతుంది అన్నారు. అది కొంతమందిలో అయితే జరగదు. ఈ మొత్తం జరుగుతున్నప్పుడు కూడా క్షీరోత్పత్తి అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక మీకు తెలుసా లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను తృప్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది ఆ లైంగిక జీవిలో మనకి. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏమవుతుంది, 2 జనక జీవులు పాల్గొంటాయి. 2 జీవుల ఉమ్మడి లక్షణాలు తర్వాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువ సమయము, శక్తి వృధా కాదు, భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. అంటే జీవ పరిణామం అనేది మీకు లైంగిక ప్రత్యుత్పత్తిలోనే జరుగుతుందన్నమాట. ఇది మానవులో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన పూర్తి విశ్లేషణ. తర్వాత వీడియోలో మనం మొక్కల్లో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. మా ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వీడియోల పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ అందివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.